పెట్టి తర్వాత వదిలేస్తాం, మీరు మెయింటైన్ చేసుకోండి. నేను కూడా రూరల్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్ పెట్టి మెయింటెనెన్స్ వాళ్ళని చేసుకోమన్నాం. 6 నెలలకు 9 నెలలకు అవి మూతపడ్డాయి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాటర్ ప్లాంట్ పెట్టడం కాదు, పెట్టిన తర్వాత దాని నిర్వహణ కోసం ఒక సమన్వయ కమిటీ వేసి తన సొంత ఖర్చులతో చక్కగా ఎన్ని ప్లాంట్లు అయితే 100 ప్లాంట్ వాళ్ళు పెట్టి ఉన్నారు అవన్నీ కూడా ఈ రోజుకి సక్రమంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా చదువులోనూ క్రీడల్లోనూ మంచి రాణిస్తే వారికి ప్రోత్సహించాలని చెప్పని వారి కోసం అనేక రకాలుగా అండగా ఇచ్చిన వ్యక్తి. అన్నిటికీ మించి బీపీఆర్ కళ్యాణ మండపం దగ్గరలో ఏదైతే ఒక హాస్పిటల్ పెట్టి రోజు 40 మంది అవుట్ పేషెంట్లకి వైద్య సేవలు అందించే పరిస్థితి. ఇక దైవ కార్యక్రమాలు అంటే హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా అనేక దైవ కార్యక్రమాలని నెత్తిలు వేసుకుని చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. చిత్తశుద్ధితో చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వాస్తవం చెప్పాలంటే దేవుడే వారికి ఒక దారి చూపించి తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చారని చెప్పారు. అదే కాకుండా ఇవన్నీ కూడా నేను మొన్న ఇందాక షాబీర్ ఖాన్ చెప్పాడు, మేము మొన్న ముఫ్తీ గారిని కలవాలని చెప్పని మదర్సాకి వెళ్ళాం. నేను అనుకున్నది వాస్తవానికి ఏంటంటే అసలు ముఫ్తీ గారితో వాడు చుట్టూ ఉండే వాళ్ళతో బీపీఆర్ గారికి పరిచయం కూడా ఉండదేమో అని అనుకున్నాయి. వాస్తవానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూడు దేవుడి ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయో కరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మేము కూర్చున్నాం. 2 నిమిషాల్లో రంజాన్ మాసం ప్రారంభమైనట్టు ప్రకటన వచ్చింది. ఆ రోజు ప్రారంభమవుతుంది కావచ్చు, కాకపోవచ్చు, వెళ్ళి 2 నిమిషాల్లో రంజాన్ మాసం ప్రారంభమైంది. అప్పుడు ఆ ముఫ్తీ గారు చెప్తున్నారు, కొన్ని సంవత్సరాల ముందే రాజుపాలెంలో ముస్లింలు ఇఫ్తిమా ప్రార్థనలు చేస్తే ఆ యొక్క ముస్లింల ఇఫ్తిమా ప్రార్థనల కోసం అతి పెద్ద సహాయం మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేశారని చెప్పి వాళ్ళు చెప్తే మాట్లాడుతుంది. అదేవిధంగా ఏదైతే అమ్మవారి ఉత్సవాలు కావచ్చు, కార్తీక దీపోత్సవాలు కావచ్చు, అన్నిటికీ మించి ప్రీ క్రిస్మస్ అనేక సంవత్సరాలుగా ప్రీ క్రిస్మస్ వేడుకలు కావచ్చు. అంటే ఒక పక్క సేవా కార్యక్రమాలు, మరో పక్క ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కటి వ్యక్తిత్వంతో ఎవరితో వివాదాలు లేకుండా, ఎవరితో గొడవలు లేకుండా తన వద్దకు ఎవరైనా వస్తే చేతనైతే సహాయం చేయటం, లేకుంటే గమ్మ ఉంటుంది తప్ప అలాంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా వారి మీద ఎక్కడ కూడా ఎంత విమర్శ కూడా చేసిన పరిస్థితి లేదు. విమర్శలు ఎవరు చేస్తున్నారంటే నిన్నటి దాకా బీపీఆర్ గారిని గొప్పోడు, ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, సేవకుడని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం పార్టీలోంచి దూరంగా జరిగిన తర్వాత ఆయన దూరంగా జరిగే పరిస్థితి తీసుకోవచ్చనే ఆయన ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. దాన్ని కూడా వేమిరెడ్డి గారు చెప్పే సమాధానం ఒకటే, ఆ దేవుడే చూసుకుంటాడు, నేనేం మాట్లాడని చెప్పి ఒక చక్కటి సమాధానం. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దేశంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, అనేక మంది కేంద్ర మంత్రులతో, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సైతం ఒక చక్కటి సంబంధాలు కలిగిన వ్యక్తి, దేశంలో అనేక సంస్థలతో ఒక మంచి సంబంధాలు కలిగిన వ్యక్తి. వారు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే మనం అందరం కూడా సగర్వంగా ఎవరు మీ ఎంపీ అంటే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎంపీ ఒక సంస్కారవంతుడు, మా ఎంపీ ఒక పద్ధతి వ్యక్తి, మా ఎంపీ నిద్రలేసి వదులుకొని ట్వీట్స్ లోనో ఫేస్బుక్ లోనో ఎవరు పెడితే వాళ్ళని తిడతా ఇష్టారాజ్యంగా ఉండే వ్యక్తి కాదు. మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు, ఒక విద్యాదాత, ఒక వైద్యదాత, ఒక మంచినీళ్ల దాత, అన్నిటికీ మించి అనేక సేవా కార్యక్రమాల దాతని మన సగర్వంగా చెప్తుంది. అంతేకాకుండా వారికి కూడా బాధ్యత పెరుగుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే వారి ఎంపీ కావాలంటే లోక్సభకి పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎక్కడి నుంచే రాజ్యసభ వస్తుంది. కానీ లోక్సభకు వచ్చారంటే ప్రజలతో దగ్గరగా ఉండాలా, అందరితో కలివిగా ఉండాలని ఆలోచనతో వచ్చారు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తారు, దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ మామూలు గెలుపు ఉండకూడదు. కనీసం 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీకి గెలిపిస్తే అది మనందరం గౌరవం. అన్నిటికీ మించి నాకు కోరిక ఉంది, మనం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే మిగతా 6 నియోజకవర్గాలతో ఆరోగ్యవంతమైన పోటీ పడదాం. ఆరోగ్యవంతమైన పోటీ 7 నియోజకవర్గాల్లో నెల్లూరు రూరలే అత్యధిక మెజార్టీ ఉండాలా,
అనుకునే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు, జనసేన కార్యకర్త నాయకుడు కష్టం చేయాలని కోరుకుంటూ ఇక పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను మనం చేస్తూ ఉన్నా. ఎంతో కాలంగా నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. నాతో పాటు నన్ను నమ్మి అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నా మీద నమ్మకంతో చురుగ్గా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు. చరిత్రలు కూడా పెద్ద వ్యక్తులు ఉన్నాయి. కానీ మీ అందరి గౌరవం కాపాడే విధంగా, మీ అందరి గౌరవం కాపాడటం అంటే ఏదో భుజంలో ఇచ్చేసి బాగుండాలా, అమ్మ బాగుందా, నాయన బాగుందా, తాత బాగుంది, ఇది కాకుండా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా, మీ అందరి గౌరవం కాపాడే విధంగా, మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నేను నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ఎంత మొండిగా, ఎంత బండగా ఉంటానో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. రేపటి రోజు ఒక్కటి మాత్రం వాస్తవం గుర్తుంచుకోండి, ఒక్కటి వాస్తవం గుర్తుంచుకోండి. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం. ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి ఏదైతే ఒక ప్రపంచం, మహాప్రపంచం ఖాయం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆనాడు ఏదైతే అధికారం లేని వేళ పార్టీ కోసం కష్టం చేశారో వారందరి రుణం తీర్చుకునేదానికి ప్రయత్నిస్తా. ఒక్క నెల రోజులు పార్టీ కోసం, నా కోసం, వీపీఆర్ గారి కోసం మీరు కష్టపడండి. 5 సంవత్సరాలు మీకోసం నేను గొప్ప చాకరీ చేస్తానని చెప్పి